నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ గురించి నేను ఒక వీడియో చేశాను కొన్ని రోజుల క్రితం. ఆ వీడియోకి టైటిల్ ఎలా పెట్టానంటే, జగనన్న కోడలు కేసు పెట్టింది అని చెప్పి జోగి రమేష్ అంటుంటే, కూటమి కుట్ర అని ప్రచారం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్ పెట్టాను ఆ రోజు. అంటే దాని మీనింగ్ ఏంటి? తన ఇంట్లో ఏం జరిగినా కూటమి మీదకి నెట్టేయడానికి జోగి రమేష్ ప్రయత్నిస్తాడు, ఇక ఖచ్చితంగా రేపో మాపో కూటమి కుట్ర ఇదంతా అని చెప్తాడు అని చెప్పడం దాని ఉద్దేశం. ఆ రోజు నేను ఏమని టైటిల్ పెట్టాను, ఈరోజు అక్షరాల అదే జరిగింది. జోగి రమేష్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. మేఘన తన మీద, అంటే మేఘన అంటే జోగి రాజీవ్ భార్య, జోగి రమేష్ కోడలు. మేఘన తన మీద, తన కొడుకు మీద, తన కుటుంబం మీద కేసు పెట్టడానికి కూటమే కారణం. ముఖ్యంగా ఐటీడీపీ, చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, అలాగే మైలవరం ఎమ్మెల్యే, మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాదే కారణం అని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పాడు జోగి రమేష్. నిస్సిగ్గుగా అని ఎందుకు అంటున్నానంటే, మన ఇంట్లో జరిగిన వ్యవహారానికి రాజకీయ పార్టీకి ఏమాత్రం సంబంధం ఉండదు. సంబంధం ఉంది అని అంటే ఆధారాలతో చూపించాలి ఎలా జరిగింది ఏంటి అనేది. సరే, వసంతకృష్ణ ప్రసాద్ దగ్గరికి నా కోడలు వెళ్ళింది, ఇదిగో వీడియో అని చెప్పి వసంతకృష్ణ ప్రసాద్ ఇంటికి వెళుతున్న, లేదా పార్టీ ఆఫీస్కి, ఆయన కార్యాలయానికి వెళుతున్న వీడియో ఒకటి చూపించాడు జోగి రమేష్. అయితే జరిగింది మైలవరంలో. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగింది. అది మైలవరం నియోజకవర్గం కిందకు వస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, మైలవరం నియోజకవర్గంలోకి వచ్చినా రాకపోయినా వసంతకృష్ణ ప్రసాద్ జోగి రమేష్కి శత్రువు కాబట్టి ఇప్పుడు తన ఇంట్లో తనకి భద్రత లేదు, మేఘనని తన అత్తామామే చంపడానికి ట్రై చేస్తున్నారు, తన భర్త వేధిస్తున్నాడు, అదనపు కట్నం తెమ్మంటున్నారు, మతం మారమంటున్నారు, ఆ ఇంట్లో అమ్మాయికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తన మామకి ఎవరైతే రాజకీయ ప్రత్యర్థి ఉన్నాడో తన దగ్గరికి వెళితేనే తనకి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంలో ఆ అమ్మాయి వెళ్ళుండొచ్చు. అంత మాత్రాన దానికి ఐటీడీపీకి, అంటే మేఘన వ్యవహారానికి ఐటీడీపీకి, మేఘన రాజీవ్ మధ్య గొడవలకి చంద్రబాబు నాయుడికి, మేఘన రాజీవ్ అలాగే మేఘన జోగి రమేష్ కుటుంబంలో ఉన్న గొడవలకి లోకేష్కి ఏమాత్రం సంబంధం ఉంటుంది అని మనం అనుకోలేము అని చెప్పి బయట అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ జోగి రమేష్ మాత్రం దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే ఐటీడీపీ అని చెప్తున్నాడు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా రాజకీయ కుట్రతోనే, రాజకీయ కుట్రలో భాగంగానే తన ఇంట్లో తాను, తన భార్య, తన కొడుకు, తన కోడల మీద వేధింపులకి పాల్పడిందే కాకుండా దానిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీదకి, లోకేష్ మీదకి, ఐటీడీపీ మీదకి, వసంతకృష్ణ ప్రసాద్ మీదకి నెట్టేయాలి అనుకుంటే అది నిజంగా ప్రజలంతా కూడా చీకొడతారు అన్న విషయం జోగి రమేష్ అర్థం చేసుకోవాలి. అయితే ఇలా ఫ్యామిలీలో వచ్చిన గొడవల్ని పొలిటికల్గా యూజ్ చేసుకున్నది ఎవరు మొదటి నుంచి అని మనం చూస్తే ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరే మనం చెప్పుకోవాలి. ఎందుకని అంటే గతంలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడికి ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి పొరపచ్చాలు వచ్చాయి, కుటుంబంలో కొంత విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే పార్టీ, ఏ పార్టీలోకి వెళ్ళాలా, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి తన తోడల్లుడు వైవి సుబ్బారెడ్డిని పంపించి చంద్రబాబు నాయుడు తోడల్లుడు దగ్గరికి రాయబారం పంపించి కాంగ్రెస్లోకి తీసుకున్నారు వాళ్ళని. దగ్గుబాటి పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇద్దరికి, ఒకళ్ళకి ఎంపీ టికెట్, ఒకళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇద్దరిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. ఇది ఎలాంటి రాజకీయం అని చెప్పుకోవాలి? వాళ్ళ ఫ్యామిలీలో ఏదో గొడవ వచ్చింది, వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు సర్దుకుంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఇవాళ కాకుండా రేపు మనం ఆగితే కొంచెం టైం ఇస్తే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళేమో, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని వాళ్ళు మళ్ళీ టీడీపీలో కలిసి పనిచేసేవాళ్ళేమో. ఎందుకు మనం తీసుకోవాలి? కొంచెం టైం ఇస్తే బాగుంటుంది కదా అని ఊరుకోవచ్చు కదా. ఎలా అంటే దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చనిపోయారు కదా, చంపబడ్డారు కదా అత్యంత దారుణంగా. వివేకానంద రెడ్డి కుమార్తెకి గొడవలు వచ్చాయి కదా, జగన్మోహన్ రెడ్డి తోటి వివేకానంద రెడ్డి కుమార్తె విభేదించింది. అలా అని చెప్పేసి వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకి ఏ ఎంపీ టికెట్టో, ఎమ్మెల్యే టికెట్టో, లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిమండలిలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? అది రాజకీయంగా ఎంత దురుద్దేశం అది. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయలేదు కదా. ఒకవేళ ఆ అమ్మాయే వచ్చి నేను చేరతాను, తెలుగుదేశం పార్టీ నాకు నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అడిగితే, మీడియా ముఖంగా అడిగితే చేసేదేం లేదు. కానీ వీళ్ళుగా వెళ్ళి రాయబారాలు చేయలేదే.
ఆ అమ్మాయికి ఆ అమ్మాయిగా వచ్చి ఇప్పుడు నా తండ్రి కేసుని త్వరితగతిన పరిష్కరించండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని, అంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని, మంత్రిగా ఉన్న లోకేష్ని, వంగలపూడి అనితని కలిసింది. కానీ ఎక్కడ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. వాళ్ళు దాన్ని ఒక కర్తవ్యంగా భావించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఎక్కడ కుటుంబాల మధ్య ఉన్న విభేదాలని మనకు అనుకూలంగా మార్చుకుందామని అనుకోలే చంద్రబాబు నాయుడు. అనుకునుంటే షర్మిలని కాంగ్రెస్లోకి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీలోకి తీసుకునేవాళ్ళు కదా. ఒక మంత్రి పదవి ఇచ్చి మంచి స్థాయిలో కూర్చోబెడితే షర్మిల తెలుగుదేశం పార్టీలోకే వస్తుంది కదా. ఎందుకు కాంగ్రెస్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, లేకపోతే ఇంకొక పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా అదే పని చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడా లేదా అని చెప్పడానికి లక్ష్మీ పార్వతి ఉదంతమే కారణం. లక్ష్మీ పార్వతి ఏ పార్టీలోనూ లేరు. గతంలో 2019 ఎన్నికల ముందు ఆవిడొచ్చి వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న కక్షతోటి ఆవిడకి ఆయన మీద పీకల వరకు కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి. సో ఆ కుళ్ళు కుతంత్రాల దృష్ట్యా ఆవిడ్ని పిలవకముందే వెళ్ళిపోయారు. ఒక్క మాట చాలు, రండి మీరు పార్టీలో జాయిన్ అవ్వండి పిలవంగానే ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పార్టీ కండువ కప్పుకొని ఆయన దగ్గరే జగన్మోహన్ రెడ్డి దగ్గర పార్టీ తీర్థం పుచ్చేసుకుంది. అది ఎంత నీచం, రాజకీయంగా ఎంత దురుద్దేశం అది. కానీ అలాంటి దురుద్దేశాలకు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు పాల్పడలేదే. సో కానీ ఇక్కడ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళంతా కలిసి ఇప్పుడు మేఘన జోగి రాజీవ్ మీద, జోగి రమేష్ మీద, వాళ్ళ ఆవిడ మీద పెట్టిన కేసుని, వాళ్ళ ఫ్యామిలీ మీద పెట్టిన కేసుని రాజకీయంగా వాడుకోవాలని చూస్తూ ఐటీడీపీ మీదకి, ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు మీదకి, లోకేష్ మీదకి నెడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ ఛాన్స్ని వాడుకోవచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ భార్యల్ని, ఆయన విడాకుల్ని, ఆయన వ్యక్తిగత జీవితాల్ని ఎంత దురుద్దేశంతో మాట్లాడాడు జోగి రమేష్, ఎంత దారుణంగా మాట్లాడాడు ప్రజలంతా చూశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూశారు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ అలా వాడుకోవాలనుకోవటం లేదే, అసలు పట్టించుకోలే జోగి రమేష్ విషయాన్ని. కానీ ఇక్కడ జోగి రమేష్ మాత్రం మా ఫ్యామిలీ విషయం ఇది, మా కుటుంబ వ్యవహారం ఇది, మీరెందుకు కలగజేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీ ఫ్యామిలీ వ్యవహారం, మీ కుటుంబ విషయం అయితే ఎవరు రోడ్డు మీదకి రానంత వరకే. కానీ ఒకసారి నీ కోడలు రోడ్డు మీదకి వచ్చేసి నన్ను ఆ జోగి రమేష్ ఫ్యామిలీ చంపాలని చూసింది, అదనపు కట్నం కోసం వేధించింది, మతం మారమని ఇబ్బంది పెట్టింది అని చెప్పి మాట్లాడిందంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. నలుగురు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మీడియా వాళ్ళని మాట్లాడొద్దు, మీరు మా మీద వీడియోలు చేయొద్దు, లేనిపోనివి కల్పించి చెప్పొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు జోగి రమేష్. లేనిపోనివి కల్పించి ఎక్కడా చెప్పలేదు. లేనిపోనివి కల్పించి చెప్పడం అంటే కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేయకపోయినా తయారు చేసిందని మీరు క్రియేట్ చేశారు చూడండి, అద్దేపల్లి బ్రదర్స్ని అడ్డం పెట్టి, దాన్ని లేనిపోయిన విషయాలు కల్పించి చెప్పడం అంటారు. అలాగే ఏఐ వీడియోస్ క్రియేట్ చేశారు మా మీద అని చెప్తున్నారు. సరే, ఆ బయటకు వచ్చిన వీడియోస్ జోగి మేఘన ఏవైతే వీడియోస్ రిలీజ్ చేసిందో ఆ వీడియోస్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించండి. అవి ఒరిజినలా, ఏఐ జనరేటెడ్ అని తెలుస్తుంది. మీరు ఎంత ఇబ్బంది పెట్టారు పంచాయతీలో కూడా. మీ అబ్బాయి జోగి మేఘన్ని ఎంత అవమానకరంగా మాట్లాడాడు మీరు చేసుకున్న పంచాయతీ, అంటే మీ వియంకుల వారితోటి మీరు చేసుకున్న పంచాయతీలో. మేఘన, నీకు అన్యాయం జరిగింది, కానీ నీ పెయిన్ నా పెయిన్ కాదు, నీకు అన్యాయమే, కానీ నీ నొప్పి నా నొప్పి కాదని మాట్లాడాడు కదా. అది ఒక ఆడపిల్లని ఎంత అవమానించటం తెలియదా జోగి రమేష్కి? ఎందుకంటే తనకి కూడా ఒక కూతురుంది. తన కూతురికి భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఎదురైతే ఇంతే సావకాశంగా మాట్లాడతాడా జోగి రమేష్? తన కూతురికి కూడా ఇలాగే అన్యాయం జరిగితే, తన కూతురికి కూడా తన కొడుకు లాంటి వాడే భర్తగా వస్తే, అలాంటి అన్యాయమే జరిగితే ఇలాగే కూల్గా మాట్లాడతాడా? ఇలాగే సావకాశంగా ప్రెస్ మీట్ పెడతాడా? చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు కూడా కూతురు ఉంది కదా. సో మొత్తానికైతే తన ఇంట్లో జరిగిన అఘాయిత్యాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత మీదకి, ఐటీడీపీ మీదకి, అలాగే ఇక్కడ లోకేష్ మీదకి నెట్టాలని చూస్తున్నారు. నిజంగా లోకేష్ గనక దీని మీద కాన్సన్ట్రేట్ చేసి, ఈ ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేసి పొలిటికల్గా వాడుకుందామని చూస్తే గనక చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ చేతుల అధికారం ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, వాడుకోవాలి. దాన్ని జోగి రమేష్ని ఇంకా బద్నాం చేయాలని చూస్తే ఎంత లోతుకైనా వెళ్ళుండొచ్చు. కానీ లోకేష్ అలాంటి వ్యక్తిగత కక్షలకి లేకపోతే రాజకీయ కక్షలకి వెళ్ళలేదు. అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగితే మనకెందుకు? ఆ అమ్మాయి కేసు పెట్టింది, చట్ట ప్రకారం పోలీసులు దాన్ని కేసు నమోదు చేసుకున్నారు, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. లోపాలుంటే పాపాలుంటే జోగి రమేష్ వైపు వాళ్ళు అనుభవిస్తారని చెప్పి లోకేష్ వదిలేసి ఊరుకున్నారు. కానీ జోగి రమేష్ మాత్రం దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఎంతలా ప్రయత్నిస్తున్నారంటే అంతలా ప్రయత్నిస్తున్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.